అంటే అది ఎడిట్లో వస్తలేదు అది. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం. దేశానికి రైతు వెన్నెముక అంటాం. అలాంటి రైతుకు ప్రకృతి కన్నెర చేస్తే, ప్రకృతి ప్రతికూలంగా ఉన్నప్పుడు అకాల వర్షాలు కావచ్చు, లేకుంటే వర్షాలు లేకుండానే కరువు ఏర్పడవచ్చు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు రైతుకు బీమా పథకం ద్వారా బీమా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది రైతు యొక్క కష్టాలపైన. రైతుకు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర పైన ఒక అంశం అయితే, అసలు పంటే పండగ కరువు ఏర్పడి లేదా వరదలు వచ్చేసి పంట దెబ్బతిన్నప్పుడు, లేదా నాణ్యమైనటువంటి ఎరువులు లేకపోవడం కావచ్చు, లేదంటే నాణ్యమైన విత్తనాలు వాడకపోవడం వల్లనో ఆ విధంగా కూడా రైతుకు నష్టం కలిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు బీమా పథకం అనేటువంటిది మరి ఇప్పటి వరకు అసలు ఎంతమంది రైతు బీమా అనేటువంటిది కట్టడం జరుగుతుంది రైతులు, అదేవిధంగా ఎన్ని సంస్థలు ప్రభుత్వ రంగంలో, ఎన్ని సంస్థలు ప్రైవేట్ రంగంలో రైతు బీమా చేయడానికి ముందుకు వచ్చాయి. మరి అలాంటి విషయాల గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రజామంటలు ఎడిటర్ అయినటువంటి సిహెచ్ ప్రభాకర్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రైతుకు ప్రధానంగా రైతు బీమా అనేటువంటిది ఉంది అనేది మనకు తెలుసు, కానీ ఈ రైతు బీమా ఇప్పటి వరకు అసలు ఈ ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉన్నాయి బీమా సంస్థలు, ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉన్నాయి, ఇప్పటి వరకు రైతుల నుంచి వసూలు చేసినటువంటి డబ్బు ఎంత, మరి పేమెంట్స్ ఇంతవరకు జరిగాయా, ఒకవేళ ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నాయా ఈ సంస్థలు, ప్రభుత్వ రంగంలో ఉన్నాయా, అసలు ఈ బీమా సరిగ్గా ఉందా లేదా అనే దానిపైన మీరు వివరించాల్సిందని చెప్తున్నాం. వ్యవసాయ ప్రధాన దేశం భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎక్కువే. వివిధ కారణాల వల్ల రైతు నష్టపోకుండా ఉండాలని ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల్లో రైతు బీమా ఒకటి. 1985 నుండి భారతదేశంలో రైతు బీమా పథకాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నేరుగా రైతులకు సహాయం అందించకుండా వివిధ సంస్థల ద్వారా వేసిన పంట స్థాయి, దాని మార్కెట్ ధరను బట్టి ప్రీమియం నిర్ణయించి బీమా చేసి గిట్టుబాటు ధరకు అనుకూలంగా వాటికి నష్టపరిహారాలు చెల్లిస్తుంది. ఈ బీమా పథకంలో ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వం స్థాపించిన సంస్థలు. ఇవి దాదాపు 70% వ్యవసాయ పంటలను బీమా చేస్తున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు కూడా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఈ బీమా రంగంలోకి వచ్చాయి. 2 ప్రభుత్వ సంస్థలతో పాటు 8 ప్రైవేట్ సంస్థలు కూడా పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయి. అందులో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, బజాజ్ ఇలాంటి సంస్థలతో పాటు రైతు సహకార సంఘమైన ఎరువులు తయారు చేసే ఇఫ్కో సంస్థ కూడా కొన్ని బ్యాంకులతో కలిసి ఈ బీమా పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో అన్ని పంటలకు బీమా చేసి వాళ్ళ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ నష్టాన్ని అంచనా వేసి నష్టానికి అనుగుణంగా పరిహారం చెల్లించడంతో పాటు గిట్టుబాటు ధర రాకున్నా కానీ ఆ గిట్టుబాటు ధరకు అనుకూలంగా ఆ తేడాను, మార్కెట్ ధరకు గిట్టుబాటు ధరకు ఉన్న తేడాను కూడా చెల్లించడానికి బీమా పథకాలు ఉన్నాయి. కానీ గత ఈ 35 సంవత్సరాల లోపల ఎప్పుడు కూడా రైతుకు న్యాయంగా పంట బీమాలు అందలేదు. మొదట్లో గ్రామానికి గ్రామం నష్టపోయినప్పుడు మాత్రమే అందరి రైతులకు ఒకే తీరున నష్టం ఇచ్చే పద్ధతి ఉండేది. ఆ తర్వాత ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా రైతు తన కమతం మేరకు వేసిన పంటకు అనుకూలంగా బీమా నష్టం చెల్లించడానికి కంపెనీలు అంగీకరించాయి. అయితే గమ్మత్తు ఏమిటంటే, బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు మాత్రమే 99% ఈ పంట బీమా అనేది వర్తిస్తుంది.
ఎందుకంటే నేరుగా రైతు బీమా కంపెనీకి వెళ్ళి తను ఎన్ని ఎకరాల భూమిలో ఈ పలానా పంట వేశాను, దీని మార్కెట్ ధర ఇంత ఉంటుంది కాబట్టి నేను ఇంత కిస్తీ కడతానని కట్టే ప్రయత్నాలు రైతు చేయడం లేదు. దానికి ప్రభుత్వం కూడా రైతులకు సరైన అవగాహన కల్పించడం లేదు కనుక 10 ఎకరాల రైతు కూడా బ్యాంకులో ₹1,00,000 తీసుకుంటే ఆ మేరకు మాత్రమే, ₹1,00,000 మేరకు మాత్రమే పంట బీమాను కంపెనీలు గుర్తిస్తున్నాయి. ప్రీమియం కూడా ఆ మేరకే బ్యాంకులు చెల్లిస్తున్నాయి. చెల్లించేది రైతు అయినా కానీ అది వాళ్ళ అప్పు మేరకు మాత్రమే కిస్తులు కట్టడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. తర్వాత రైతు నష్టాన్ని అంచనా వేసే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ మేరకు రైతు ఇసుక మేట వేసినప్పుడు కానీ, పంటలు ఈ వడగళ్ళ వానకు రాలిపోయినప్పుడు కానీ, కొంత ఏరియాలో ఒక శాంపుల్ సర్వే చేసి అదే సర్వే ఫలితాలను మొత్తం ఊరికి లేదా మండలానికి వర్తింపజేయడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. మన పత్రికల్లో అప్పుడప్పుడు చూస్తాం. ఒక్కొక్క రైతుకు 2 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో ₹2, ₹3 నష్టపరిహారం చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది చెక్ తయారు చేసి బ్యాంకుకు పంపడానికే ₹50, ₹100 అవుతాయని బ్యాంక్ అధికారులు చెప్తుంటారు. కానీ రైతుకు నష్టపరిహారం ₹1 కొరకు ₹50 ఖర్చు పెడుతున్న సంస్థలు రైతులను ఆదుకోవాలనే ప్రయత్నం చేయడం లేదు. అలాగే గిట్టుబాటు ధరకు కూడా పొందడానికి తగిన విధంగా బీమా చేసుకోవాలనే అవగాహన కూడా రైతులకు లేకుండా పోతుంది. గమ్మత్ ఏమిటంటే మరొకటి, ఈ బీమా కంపెనీల్లో ప్రభుత్వ సంస్థలైన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 30 నుంచి 40% వారి ప్రీమియం అమౌంట్లలో కంటే ఎక్కువగా చెల్లిస్తుంది. నష్టాలలో ఉంటే ఈ బజాజ్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇలాంటి మిగతా 8 సంస్థలు 40 నుంచి 50% లాభాలలో ఉంటుంది. దానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వచ్చే సముద్ర తీర ప్రాంతాలలో కానీ, వడగళ్ళ వానలు, అతి వర్షాలు పడే ప్రాంతాలలో ఉన్న వరి, గోధుమ ఇట్లాంటి సాధారణ పంటలను ఇన్సూరెన్స్ చేయకుండా ఉద్యానవన పంటలను, ఎగువ భూముల్లో మెట్ట ప్రాంతాలలో వాణిజ్య పంటలను మాత్రము, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు వ్యవసాయం చేస్తున్న ప్రాంతాల్లో మాత్రమే ప్రైవేట్ కంపెనీలు బీమా చేయడం వల్ల అవి లాభాలలో ఉంటున్నాయి. ఈ గత ఖరీఫ్ సీజన్ లోపల ప్రభుత్వ సంస్థ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ తన వ్యాపారాన్ని మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాదాపు 5,000 కోట్ల నష్టాన్ని భరించింది. అంతకంటే ఎక్కువ నష్టం భరించాలంటే ప్రభుత్వం దాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఆత్మ పరిశీలన చేసుకొని వాళ్ళ కంపెనీ వ్యవహార సరళిని పరిశీలించి కొత్త పద్ధతుల్లో ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచనతో ఒక పంటకాలానికి బీమా చేయడం ఆపడం, దానివల్ల రైతులకు ఎంతో నష్టం అయిపోయింది. ఇప్పటికి ఈరోజు కూడా రైతు బీమా పథకం అది నామమాత్రంగానే ఉంది, కానీ సంపూర్ణంగా నిజంగా రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం అందే విధంగా ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, బీమాను వసూలు చేస్తున్న బ్యాంకులు కానీ అవగాహన కల్పించడం లేదు. కొన్నిసార్లు కొన్ని కిస్తులు ప్రభుత్వమే కడదామని అంటుంది. ప్రభుత్వం సమయానికి డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల కూడా ఆ పంట బీమాను బ్యాంకులకు, కంపెనీలకు చెల్లించకపోవడం వల్ల కూడా రైతులు నష్టపోతున్నారు. ఈ గిట్టుబాటు ధరకు మార్కెట్ ధరకు ఉన్న వ్యత్యాసాన్ని పొందడానికి అనువుగా ఉన్న పథకాలను గ్రామీణ స్థాయిలో రైతులకు ఏ బ్యాంకు కానీ, వ్యవసాయ అధికారి కానీ తెలియజేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ కంపెనీలు సాధారణంగా అన్ని రకాల నష్టాలలో ఉంటాయి లేదా నామమాత్రం లాభాల్లో ఉంటాయి. మనం వాహన ఇన్సూరెన్స్లను తీసుకుంటే గత 5 ఏళ్ల లోపల వాహన ఇన్సూరెన్స్లను 3 నుంచి 400% పెంచారు. ఎందుకంటే వాహన ప్రమాదాలు పెరిగి కంపెనీలు నష్టపోతున్నాయని. అదే సమయం లోపల ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతుంది. ఈ అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా
చాలామంది రైతులు నష్టపోతున్నారు. కానీ వారికి చెల్లించే క్లెయిములు మాత్రం తగ్గిపోతున్నాయి. ఏ బ్యాంకు కూడా, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తాను వసూలు చేసిన ప్రీమియం మొత్తం లోపల 60% మించిన క్లెయిమ్లు చెల్లించలేదు. ఇంకా కొన్ని చోట్ల 4-5 ఏళ్లుగా క్లెయిమ్స్ పెండింగ్ ఉండడం వల్ల బ్యాంకుల వద్ద మరియు ఈ ఇన్సూరెన్స్ సంస్థల వద్ద 500 నుంచి 600, 1000, 1500 కోట్ల రూపాయలు పెండింగ్లలో ఉండి సస్పెన్స్ ఖాతాలలో అట్లా పెట్టించారు. దానివల్ల కంపెనీలకు ఏమి లాభం అవుతుందో కానీ రైతు మాత్రం నష్టపోతున్నారు. ఇప్పుడు మనకు రైతులకు కావాల్సింది అది ప్రైవేట్ సంస్థనా ప్రభుత్వ సంస్థనా అని కాదు. ఇన్సూరెన్స్ ఎంత మేరకు చేస్తున్నాము, దానివల్ల మనకు ఎంత పరిహారం వస్తుంది, గిట్టుబాటు ధరకును మార్కెట్ ధరకున్న తేడాలు మనం ఎంతవరకు ఈ పరిహార రూపంగా పొందవచ్చు అనే పూర్తి వివరాలు రైతుకు అవగాహన చేయించాల్సిన అవసరం ఉంది. 10 ఎకరాల భూమి లోపల అది మక్క పంట వేస్తున్నాడా, జొన్న పంట వేస్తున్నాడా, వడ్లు వేస్తున్నాడా అని చూసి ఆ పంటకు సాధారణ దిగుబడి ఎంత ఉంటుంది, ఎంత రాలేదు, ఎంత వస్తుంది, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టానికి ఎంత మేరకు ఆర్థికంగా పరిహారం చెల్లించబడుతుందనే విషయాన్ని ముందుగానే రైతుకు తెలియజేస్తే రైతుకు లాభం చేకూరుతుంది. అంతేకాకుండా రైతులు అవగాహనతో ఎంత మేర కిస్తులు కట్టాలి, ఎంత పంట నాకు నష్టం జరిగితే ఎంత లాభం వస్తుంది, నష్టపోకుండా ఉండగలుగుతాననే ఒక అవగాహనకు రావడం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి ఇలాంటి రైతు ఆత్మహత్యలను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు నామమాత్రంగా ఎక్కడో ఒక దగ్గర కూర్చుని ఏవో ప్రకటనలు చేయడం కాకుండా గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఎకరానికి ఎంత ప్రీమియం కడితే ఎంత మనకు నష్టపరిహారం జరిగినప్పుడు వస్తుంది, లేదా పంట ధరలో ఉన్న తేడాలను మనం పొందగలుగుతాము, దానికి ఉన్న మార్గాలు ఏంటి అని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇప్పుడు మనకు మిగులు ఉత్పత్తులు ఉన్నాయని సంతోషపడుతున్నాం. అది కూడా రేపు రాబోయే రోజుల లోపల ప్రపంచం ఇప్పుడు మిగులు ధాన్యాలతో ఆహార ఉత్పత్తులు అధికంగా పండిస్తుంది. ఈ పంటలు అవసరం లేదు, ఆ పంట అవసరం లేదని నియంత్రిత సాగుని ప్రోత్సహిస్తున్నాం. కానీ ఐక్యరాజ్య సమితి చెప్పిన లెక్క ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ 25-30% పోషకాహార లోపంతో తిండి లేకుండా బాధపడే జనాభా ఉంది. ప్రపంచంలో కూడా కొన్ని బిలియన్ టన్నుల ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడబోతుంది. ఈ మిగులును సక్రమంగా ఉపయోగించుకుంటూ రాబోయే కాలానికి ఆహార ధాన్యాల కొరత లేకుండా రైతులకు లాభం చేకూర్చేటట్టు ఈ బీమా పథకాలను అమలు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. రైతు బీమాపై సరి అయినటువంటి అవగాహన రైతుకు లేకపోవడం వల్ల రైతు ఎంతో నష్టపోతున్నాడు. మరి ఈ నష్టాన్ని పూడ్చాలంటే అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు ఇన్సూరెన్స్ సంస్థలు కావచ్చు, రైతుల దగ్గరికి క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి ఎంత కమతానికి ఎన్ని ఎకరాల భూమిలో చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు వస్తుంది, దానికి నష్టం జరిగినట్లయితే ఎంత కిస్తులు కట్టాలి అనేది కూడా రైతుకు అవగాహన కల్పించినట్లయితే రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించాల్సి వస్తుంది.